విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అస్సలు ఆలయమే ఉండేది కాదు అని మీకు తెలుసా? 5వ శతాబ్దం వరకు ఒక బండరాయి మీద భయంకరమైన రూపంలో అమ్మవారు ఉండేవారు. రాత్రి అయితే చాలు అక్కడున్న వాళ్ళకి భయంకర గజ్జల చదాలు, అరుపులు, నాట్యం చేసే చదాలు వచ్చేవి. దానితో ప్రజలందరూ రాత్రి అయితే చాలు ఎక్కడ అమ్మవారు వచ్చి మమ్మల్ని తినేస్తారో అని భయపడుతూ తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండేవారు. అప్పట్లో విజయవాడను పరిపాలించిన మాధవ వర్మ అనే రాజుకి పిల్లలు లేకపోవడంతో అమ్మవారికి నిత్యం పూజలు చేసేవాడు. తన పూజ ఫలితంగా ఒక మగబిడ్డ జన్మించాడు. దానితో ఆ రాజు సంతోషించి అమ్మవారికి ఇంద్రకీలాద్రి మీద ఒక ఆలయం నిర్మించాడు. మాధవ వర్మ కొడుకు పెరిగి పెద్దయ్యాక ఒక రోజు గుర్రం మీద అత్యంత వేగంగా వెళుతూ ఉండగా ఆ గుర్రం అదుపు తప్పడంతో పక్కనే వెళుతున్న పిల్లవాడిని దొరికించి వేస్తాడు. ఆ పిల్లవాడు అక్కడే చనిపోతాడు. ఆ చిన్న పిల్లవాడు నానమ్మ న్యాయం కోసం మాధవ వర్మ దగ్గరికి ఆ పిల్లవాడి దేహం తీసుకుని వెళుతుంది. తప్పు చేసింది తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ వర్మ మరణ శిక్ష విధిస్తాడు. ఇదంతా కొండ మీద నుండి దుర్గాదేవి చూసి మాధవ వర్మ న్యాయ పాలన నచ్చి యువరాజుని ఆ చిన్న పిల్లవాడిని మళ్లీ బ్రతికిస్తుంది. అలాగే మాధవ వర్మ మీద కనక వర్షం కురిపిస్తుంది. ఇక అప్పటి నుండి అమ్మవారిని కనక దుర్గమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. జై దుర్గమ్మ అని